మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ పనైనా సరే క్షణాల్లో పూర్తయిపోతుంది. అయితే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనమిత్ర సేవలు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎటువంటి సేవలనైనా ఇందులో పొందొచ్చు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కూడా మనమిత్ర యాప్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఏదైతే మనమిత్ర యాప్ కాకుండానే మనం వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 9552300009 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మనం ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఈ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే కనుక ఈ నెంబర్కి ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా ఈ ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి సేవలనైనా పొందవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఉన్నాం. డిపో మేనేజర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా చాలా వేగవంతంగా చాలా ఈజీగా అయిపోతున్నాయి. సో ఆన్లైన్లో ఆర్టీసీ సేవలు అందుబాటులో ఎప్పుడు ఉంటాయి. అయితే ఈ మనమిత్ర యాప్లో చేర్చడం ముఖ్యంగా మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ని ప్రొవైడ్ చేశారో దానిలో ఎటువంటి సేవలు ఉంటాయండి? మామూలుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి కదా, దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో మా ఏపీఎస్ఆర్టీసీ సేవలు కూడా అందించడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఆ ఏపీఎస్ఆర్టీసీ సేవలు ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఈ రోజున వాట్సాప్ వాడటం జరుగుతుంది. మిగతా యాప్లు అందరూ యాక్సెస్ చేయలేకపోవచ్చు, బట్ వాట్సాప్ ద్వారా ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా చేయొచ్చు. కాబట్టి అందరికీ చేరువయ్యే విధంగా దీన్ని చేపట్టే ఉద్దేశంతో చేపట్టారు. కాబట్టి దీంట్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ సేవలు తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటంటే హాయ్ అని మన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఏదైతే ఉందో 9552300009కి హాయ్ అని మెసేజ్ పెడితే ఏ సేవలను ఎంచుకోమని మనకు ఆటోమేటిక్గా రిప్లై వస్తుందండి. ఆ సేవలను ఎంచుకుని దాంట్లో వన్ ఆఫ్ ది సేవ మాది ఏపీఎస్ఆర్టీసీ సేవలండి. ఏపీఎస్ఆర్టీసీ సేవల ద్వారా దాంట్లో క్లిక్ చేసినట్టయితే ప్రయాణికులు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన లింక్ ద్వారా మా సర్వీసెస్ అన్నీ ఓపెన్ అవుతాయండి. ఏ అయితే రిజర్వేషన్ సౌకర్యం కలిగిన సర్వీసులు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి వాళ్ళకి డిస్ప్లే అవుతాయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయదలుచుకున్నారో కొట్టి డేట్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వివరాలు ఇచ్చి ఆటోమేటిక్గా వాట్సాప్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేసుకోవడం లేకపోతే కార్డ్ పేమెంట్ ఏదైనా చేసుకుని ఆటోమేటిక్గా టికెట్ బుక్ అయిపోతుందండి. వెంటనే అదే వాట్సాప్ నెంబర్కి టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ రద్దు సౌకర్యం కూడా అందులోనే ఉన్నదండి. సార్ అంటే ఇప్పటి వరకు మనకి ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ విషయానికి వస్తే కనుక కొన్ని రకాల సైట్లలో కూడా ఏపీఎస్ఆర్టీసీ టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. సో దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే అందులోనూ టికెట్ బుక్ అవుతుంది, ఇందులోనే అవుతుంది కదా. సో సపరేట్గా ఈ సేవ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్నిటికీ ఒకటే ప్లాట్ఫామ్ అనేసరికి ఎవరైనా సరే తొందరగా అది యాక్సెస్ చేస్తారండి. జనరల్గా వాట్సాప్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేస్తారు. పైగా మనకి అందుబాటులో ఉన్న భాష సౌకర్యం అన్నీ ఉంటాయి. ఈవెన్ రైతులు ఎవరైనా సరే దీన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చండి. అదే రెడ్ బస్సు అభి బస్సు ఇట్లాంటి వాటిలో కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలాగే మా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి అందరూ మనం యాక్సెస్ చేయొచ్చు, యాక్సెస్ చేయలేకపోవచ్చు అందరూ. బట్ అందరికీ యాక్సెస్ అయ్యే విధంగా దీన్ని రూపుదిద్దడం అనేది చాలా మంచి ఇదండి. ప్రతి సామాన్య వ్యక్తి కూడా దీన్ని వాట్సాప్ ద్వారా, ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు వాట్సాప్ లేనిదే సెల్ ఫోన్ లేదు, స్మార్ట్ ఫోన్ లేదు. ఆ రకంగా ప్రయాణికులకి అందరికి కూడా బెనిఫిట్ అనమాట అండి. లేదంటే ఏదైనా ఏటీపీ ఏజెంట్లకి వెళ్ళడం తెలియని లేవుందండి, ఏటీపీ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ రోజున అది అవసరం లేకుండా వాట్సాప్లోనే వాళ్ళ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఎవరి చాయిస్ ఉంటుంది. సార్ అంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం టికెట్ బుక్ చేసుకుంటాం, అమౌంట్ కట్ అయిపోతుంది, టికెట్ బుక్ అవ్వదు కొన్ని సైట్లలో. సో అలాగే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఇందులో కూడా వస్తే ఏ విధంగా ఉంటుంది సార్? మనీ రిఫండ్ ఏ విధంగా ఉంటుంది? అందులో కూడా మన ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మనకి సెంట్రల్ కంప్లైంట్ సెల్ నెంబర్ ఒకటి ఉంటుందండి. అది కూడా అందులో ఉంటుంది. 149 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా కాల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి తగిన సహకారం అందిస్తారనమాట. తద్వారా కన్సర్న్ ఎవరైతే ఏ సర్వీసెస్కి అయితే ఇష్యూ వచ్చిందో ఆ కన్సర్న్ డిపోకో లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఈ రకమైన సమస్య ఉందని అటాచ్ చేసి తద్వారా సమస్యను పరిష్కారం చేసే దిశ కూడా అలా కూడా మాకు సౌకర్యం ఉందన్నమాట. సర్వీస్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అవైలబుల్ ఉంది? త్రూఅవుట్ స్టేట్ అండి. ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కలిగిన ఏ సర్వీస్ అయినా సరే త్రూఅవుట్ స్టేటు అది ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు స్టేట్లో. మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ద్వారా మనం హాయ్ అని మెసేజ్ పంపించినట్లయితే అండి మనకు ఒక రిప్లై వస్తుందండి. సేవను ఎంచుకోండి అని రిప్లై వస్తుంది.
మనం గవర్నమెంట్ సేవ ఏ సేవ అయితే ఎంచుకోవాలనుకున్నామో ఆ సేవను ఎంచుకోండి అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ రకంగా డిస్ప్లే అవుతుంది అనమాట అండి. ఇప్పుడు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అన్న దీని మీద క్లిక్ చేస్తే మనకి గవర్నమెంట్ సేవలు ఏ అయితే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా అందులో వస్తాయన్నమాట అండి. వ్యవసాయ పథకాలు, అన్నా క్యాంటీన్, అన్నదాత సుఖీభవ, ఈ రకంగా ఇందులో ఏపీఎస్ఆర్టీసీ సేవలు అనేది మనం క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేయగానే చూపిస్తుంది మీకు బస్సు టికెట్ బుకింగ్ కావాలా, రద్దు కావాలని. సో బుకింగ్ అనుకున్నాం అనుకోండి, బుకింగ్లోకి వెళ్తాం. నిర్ధారించండి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఈ లింక్ వచ్చింది, టికెట్ బుకింగ్ సంబంధించిన లింక్ వచ్చింది. దీంట్లో బుక్ నౌ అని కొడితే ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్తుంది. సపోజ్ మనం కాకినాడ నుంచి విశాఖపట్నం బుక్ చేయాలనుకున్నాం అనుకోండి, కాకినాడ విశాఖపట్నం అని ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం ఏ రోజు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాం ఆ రోజు డేట్ ఇస్తాం. సపోజ్ రేపు డేట్ పెట్టాను. ఇవన్నీ రకంగా కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్యలో తిరిగే సర్వీసులన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట అండి. సపోజ్ మనం ఏదైనా క్లిక్ చేసాం అనుకోండి, ఈ రకంగా సీట్ లేఅవుట్ చూపిస్తుంది. మనం సీట్ సెలెక్ట్ చేసుకుంటాం. సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పాసింజర్ డీటెయిల్స్ మనం ఇస్తాం. ఇక్కడ మన వివరాలు అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా పేమెంట్ లింక్ వెళ్తుందండి. పేమెంట్ లింక్ తర్వాత పేమెంట్ చేసేస్తే ఆటోమేటిక్గా టికెట్ కన్ఫర్మేషన్ అనేది మన సెల్కి వచ్చేస్తుంది. ఆ మెసేజ్ మనం ప్రయాణం చేసినప్పుడు ఆ మెసేజ్ చూపిస్తే సరిపోతుంది. క్యాన్సిలేషన్ కూడా ఇందాక బస్సు టికెట్ బుకింగ్ అనేది కిందే బస్సు టికెట్ రద్దు అనేది ఉందండి. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం బుక్ చేసిన టికెట్ రద్దు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో చూసారు కదండి, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా క్షణాల్లో జరిగిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనమిత్ర యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందో మనమిత్ర, ఇందులో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒక రకంగా భాగస్వామ్యం అయిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న ఆన్లైన్ సైట్లు అంటే కొన్ని రకాల ప్రైవేట్ సైట్స్ కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ సర్వీసులు కానీ ఇందులో టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాము. అయితే మరింత ఈజీగా అంటే చాలా మంది ఈ సైట్స్లో టికెట్స్ బుక్ చేసుకుంటారు, కొంతమంది దీన్ని ఈజీగా యాక్సెస్ చేయలేరు కొన్ని రకాల సైట్లని. అలాంటి వాళ్ళ కోసం ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా ఈజీగా టికెట్ బుక్ చేసుకునేందుకు సౌకర్యాన్ని అయితే కల్పిస్తూ ఉంది. కేవలం వీళ్ళు ప్రొవైడ్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో 9552300009 ఈ నెంబర్కి కనుక మనం వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, మనకి ఓపెన్ అయిన లింక్ ద్వారా మనకు కావాల్సిన సర్వీస్ని ఈజీగా పొందవచ్చు. అలాగే ఇందులో కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే, అంటే మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ కట్ అయిపోయి టికెట్ బుక్ అవ్వకపోయినా అందులో మనకి కంప్లైంట్ చేయడానికి కూడా ఒక నెంబర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఈజీగా మళ్ళీ మనం మనీని కూడా రిఫండ్ చేసుకోవచ్చు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. మరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా టికెట్స్ని బుక్ చేసుకోవాలంటే కనుక ఈ నెంబర్ని మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.